ప్రేమగల మా తండ్రి, మీ ప్రేమ చేత రెండో రోజు మీ మాటలు వినడానికి ఇచ్చినటువంటి భాగ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా కొరకు మీరు రాయించినటువంటి ఈ గ్రంథములో యావత్తు ఈ సృష్టి యొక్క సూచనలు, మీ గూర్చినటువంటి సూచనలు, మీ గురించినటువంటి జ్ఞానము ప్రతిదీ కూడా మీరు మాకు తెలియజేశారు. ఈ తెలియజేసినటువంటి ఈ మాటలు, ఈ సూచనలు, ఇవి మీ పిల్లలు మీరేం చెప్పారో అవి ఇప్పుడు వినగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, సూచనలు గుర్తుపట్టారా? సూచనలు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి సూచన మనం గుర్తుపట్టాలి. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా సూచనలు తెలుపుతూ ఉంటుంది. ఈ ప్రకృతిని దేవుడు కలిగించడంలో ఉన్నటువంటి ఉద్దేశము మనకి కొన్ని విషయాలు చెప్పాలి అని దేవుడు అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్నిటిని సూచనలుగా ఈ ప్రకృతిలో ఎన్నిటినో ఉంచాడు. ఇవి గుర్తుపట్టాలి. ఇలా భూమి మీదకి వస్తున్నటువంటి యేసుక్రీస్తు వారి జన్మ, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్న ఈ సూచన ఆనాటి ఇశ్రాయేలీలు గుర్తుపట్టక యేసుక్రీస్తుని ఆ యూదులే సిలువ వేయించి చంపారు. అంటే వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. తల్లిని గుర్తుపడతావు, తండ్రిని గుర్తుపడతావు, జన్మనిచ్చిన వారిని గుర్తుపట్టే ఈ లోకము, ఈ లోకాన్ని రక్షించటానికి వచ్చిన యేసును గుర్తుపట్టలేకపోయింది. ఈ సృష్టిని సృష్టించిన దేవుని గుర్తుపట్టలేకపోయింది. ప్రపంచ జనాభా 800 కోట్ల మంది అయితే అందులో నిజమైనటువంటి దేవుని గుర్తుపట్టినటువంటి క్రైస్తవులు సుమారు 400 కోట్ల మంది. అది కూడా వాళ్ళకి ఇలాంటి సభలలో ఎన్నోసార్లు చెబితే, చెవిలో శంఖం ఊదినట్టుగా ఊస్తే నమ్మారు. పిల్లరా, దేవుని గురించినటువంటి సూచనలు ఎవరు గుర్తుపట్టారు? యేసుక్రీస్తుని గురించినటువంటి సూచనలు ఎవరు గుర్తుపట్టారు? దేవుడు బైబిల్లో రాయించినటువంటి ఎన్నో సూచనలు ఎవరు గుర్తుపట్టారు? ప్రియులారా, మానవుడు దేవుని సూచనలే గుర్తుపట్టలేకపోయాడు. దేవుడు ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అవన్నీ ఆనాటి ప్రజలు ఆ రోజు కూడా గుర్తుపట్టలేకపోయారు. ఒక మంచి విషయాన్ని చెప్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనము. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేసి, ఆ మాటకు నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు నువ్వు విడిచిపెట్టావని అర్థము.
అక్కడ నిలిచి ఉన్నటువంటి వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలి అని పిలుచుచున్నాడేంటి అని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకొని చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చానంటే ఇదంతా యేసు ప్రభు వారు సిలువ వేయబడుతున్నప్పుడు ఆయన చనిపోక ముందు జరుగుతున్నటువంటి ఈ సందర్భాలలో ఆ 45వ వచనంలో ఏం జరిగిందంటే ఆ దేశమంతటా ఇంచుమించు మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు చీకటి కమ్మింది. ఇది బైబిల్లో దేవుడు ఎన్నో సంవత్సరాల క్రితం రాశాడు. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా, ఆ దేశం పల్లె కాదు, గ్రామము కాదు, మండలము కాదు, రాష్ట్రము కాదు, దేశము, ఆ దేశమంతా చీకటి కమ్మింది. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు. మీకు నేను అడిగే ప్రశ్న, మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎప్పుడైనా చీకటి కమ్ముతుందా? మధ్యాహ్నం 12 అంటే ఎండ, 1 గంటకి ఎండ, 3కి ఎండ, 4కి ఎండ, 5కి కొంచెం తగ్గుతుంది. 12 గంటల నుండి మధ్యాహ్నం అంటే సుమారు 12 తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు అంటే భయంకరమైనటువంటి ఎండ రావలసినటువంటి ఆ పరిస్థితుల్లో, ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి చీకటి వచ్చిందట. ఎందుకు ఆ చీకటి కమ్మింది? ఆ దేశమంతటా ఎందుకు చీకటి కమ్మింది? ఈ చీకటి వెనుక ఉన్న సూచన ఏంటి? గుర్తుపట్టారా ఎప్పుడైనా? ఎందుకు చీకటి వచ్చింది అంటే దీనికి చెప్పారు మన వాళ్ళు, సూర్యగ్రహణం, ఇంకోటి చంద్రగ్రహణం. అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటుంది. బాబా ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి ధర్మము అప్పుడప్పుడు ఇలా జరుగుతూ వస్తాయని చెప్పారు. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఎందుకు చీకటి వచ్చింది? ఆ చీకటి ఇచ్చే సూచన ఏంటి? ఆదికాండము 1వ అధ్యాయము 14-15 వచనములో కొన్ని మాటలు ఉన్నాయి, మనం జాగ్రత్తగా చదువుదాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకని అవి సూచనలను, కాలములు, దిన సంవత్సరములు సూచించుటకై. జాగ్రత్త వినాలి. సూర్య చంద్ర నక్షత్రాలు ఇవేమిస్తాయటండి? అవి సూచనలు. సూర్యుడు సూచన ఇస్తాడట, చంద్రుడు సూచన ఇస్తాడట, నక్షత్రాలు సూచనలు ఇస్తాయట. అవి సూచనలు, అవి సూచనలు. మధ్యాహ్నము మొదలుకొని సాయంత్రం 5 వరకు రావలసినటువంటి ఈ సూర్యకాంతి వెలుగు ఆ రోజు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఎందుకు చీకటి వచ్చింది? ఆ చీకటి ఏ సూచన ఇచ్చింది? ఏ రోజైనా గుర్తుపట్టారా? ఏ రోజైనా మీరు ఆలోచించారా? మధ్యాహ్నం చీకటి ఎందుకు వచ్చింది? అది ఎందుకు వచ్చిందో దేవుడే చెప్పాడు. చీకటి ఎందుకు పట్టిందో కూడా దేవుడు చెప్పుతాడు. కానీ ఆ రోజు ఆ దేశమంతటా మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు సిగ్నల్స్ ఇస్తున్నాయట. చీకటి కమ్మింది. చీకటి ఇచ్చే సిగ్నల్ ఏమిటి? సూచనలు, కాలములు, దిన సంవత్సరములు.
కాలములు తెలుసు, దినాలు తెలుసు, సంవత్సరములు తెలుసు, సూచనలు తెలుసా? ఎందుకు మధ్యాహ్న కాలమందు చీకటి వచ్చింది? చంద్రగ్రహణం అని నువ్వన్నావు. అది చంద్రగ్రహణమా? సూర్యగ్రహణం అంటున్నావు. అది సూర్యగ్రహణమా? అది ఏ గ్రహణమా అన్నది కాదండి. అసలు మధ్యాహ్నం చీకటి ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు వారిని చంపుతున్నప్పుడు ఆ రోజు ఎందుకు సూచన వచ్చింది అంటే ఏం చెబుతుంది? అది ఏమిస్తుంది సూచన? ప్రకృతిలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాల వలన మనకెప్పుడు సూచనలు కలుగుతూ ఉంటాయని దేవుడు చెప్పాడు. సైంటిస్ట్ చెప్పకపోవచ్చు. వాడు చెప్పింది గ్రహణం అంటాడు, సూర్యగ్రహణం అంటాడు. కానీ దేవుడు ఏమంటాడు? అది సూచన. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు సూర్యుడు ఇస్తున్నాడు సూచన? ఎందుకు చంద్రుడు ఇస్తున్నాడు సూచన? ఎందుకు నక్షత్రాలు ఇస్తున్నాయి సూచన? వెలుగు రావలసిన ఆ రోజు చీకటి ఎందుకు ఆ దేశమంతటా 3 గంటల వరకు, చనిపోయినంత వరకు ఎందుకు కమ్మింది? ఈ సూచన మీరు గుర్తుపట్టారా? ఏంటా సూచన? మీ అందరికీ తెలిసినటువంటి ఒక మంచి విషయాన్ని చెప్తాను. యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనము. యెహోషువ ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యా లోయలోను నిలువుము. సూర్యుడా ఆగిపో, చంద్రుడు ఆగిపో. అంటే ఎప్పుడు తిరగవలసినటువంటి సూర్యుడు చంద్రుడు ఆగకుండా తిరగవలసిన సూర్య చంద్రులు ఎందుకు ఆగిపోయాయి? ఏం సూచన ఇచ్చాయి ఆ రోజు? అవి సూచనలు. సూర్యుడు ఆగాడంటే ఏదో సిగ్నల్ ఇస్తుంది, చంద్రుడు ఆగాడంటే అది సిగ్నల్ ఇస్తుంది. ఏం సూచన ఇచ్చింది తెలుసా మీకు? 100 సార్లు ప్రసంగాలు చేసి ఉంటారు. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపితివి. ఆపేరన్నదే తెలుసు తప్ప ఏం సిగ్నల్ ఇచ్చిందో చూడండి. కిందకు వస్తాయి సిగ్నల్స్. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు యెహోవా శత్రువులు ఉన్నారు, దేవుని శత్రువులు ఉన్నారు. ఆ శత్రువుల మీద పగ తీర్చుకొని ఆ శత్రువుల్ని నరికినంత వరకు సూర్యుడు ఆగిపోవాలట, చంద్రుడు ఆగిపోవాలట. అవి ఎందుకు ఆగిపోతున్నాయంటే భూమి మీద శత్రువులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, పాపులు ఉన్నారని సూర్యుడు చంద్రుడు సిగ్నల్స్ ఇస్తున్నాయి. ఆ రోజు సూచనలు అవి ఏమిస్తున్నాయి? సిగ్నల్స్. ఏమని సిగ్నల్స్? సూర్యుడు ఆగిపోయాడు. ఏం సిగ్నల్? ఇగో భూమి మీద యెహోవా శత్రువులు ఉన్నారు, పాపులున్నారు, ద్రోహులున్నారు, దేవునికి వ్యతిరేకులు ఉన్నారని పెద్ద సిగ్నల్ ఇస్తుందట. రెడ్గా ఏది? సూర్యుడు. ఆ తర్వాత వైట్ సిగ్నల్ ఇస్తుందట. ఇది ఏమని? వీళ్ళందరూ శత్రువులు, వీళ్ళందరూ శత్రువులు, వీళ్ళందరూ శత్రువులు. అంటే పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రి తిరగవలసిన చంద్రుడు అది కూడా జ్ఞానము తెలుపుతుంది. ఏమని? మనమేమనుకుంటున్నాం? యెహోషువ సూర్యుడిని ఆపాడు, చంద్రుడిని ఆపాడు, ఇంతవరకు నీకు తెలుసు తప్ప అవి ఆగడం వెనుక అవి ఇచ్చే సూచనలు గుర్తుపట్టారా? ఎప్పుడైనా గుర్తుపట్టారా? అంటే శత్రువులు ఫలానా వాళ్ళని చెప్పేస్తున్నాయట. ఎంతవరకు అవి ఆగాయంటే శత్రువుల మీద పగ తీర్చుకొనినంత వరకు.
అంటే దేవుడు చెప్పాడు, చివరగా ఎవడో చావాలో వాడు చచ్చినంత వరకు మీ ఇద్దరు తిరగడానికి వీల్లేదు, మీరు పైన సిగ్నల్స్ వదలండి. బా ఏంటండి సూర్యుడు, సూచనలు, కాలములు, దిన సంవత్సరములు. మనకి కాలములు దిన సంవత్సరాలే. కాలములు వర్షాకాలము, ఎండాకాలము, చలికాలము కదండి. మనకి ఈ సూచనలు తెలుసు. దినములు సోమవారం శనివారం. సంవత్సరాలు 12 నెలలు 365 రోజులు. అవే కాదట అవి ఇస్తున్నవి, సూచనలు ఇస్తాయట అవి. సూర్యుడు ఆగాడంటే సూచన, చంద్రుడు ఆగాడంటే చీకటి సూచన. మధ్యాహ్న కాలం ముందు 12 గంటలకు చీకటి అయిందంటే ఎందుకు ఆ దేశమంతా చీకటి కమ్మింది? చీకటి ఇచ్చే సూచన ఏది? ప్రకృతి ఇస్తున్న సూచనలేంటి? ఆ రోజు ఉన్నటువంటి ఆనాటి ప్రపంచము యేసును చంపుతున్నప్పుడు వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ఇన్ని సంవత్సరాలుగా బైబిల్లో రాయబడినా చంద్రగ్రహణం అని కొట్టుపడేశారు. చంద్రగ్రహణం ఎందుకు చెబుతుంది? సూర్యగ్రహణంగా ఎందుకు చెబుతుంది? గ్రహణం మాకు పట్టిందని చెబుతుందా, గ్రహణం మీకు పట్టిందని చెబుతుందా? ఆలోచించండి. అవి ఆగాయి అంటే, అవి మారాయంటే కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువును చంపుతున్నటప్పుడు ఆ దేశమంతా అది ఎందుకు చీకటి కమ్మిందంటే సూచనిస్తుంది. ఏమని సూచనిస్తుంది? చీకటి ఇచ్చే సూచన ఏంటి? నిర్గమాకాండము 10వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి. నిర్గమాకాండము 10వ అధ్యాయము 21వ వచనము. అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి. అబ్బా, ఎందుకు చీకటి కమ్మింది? చేతికి తెలియనంత చిక్కటి చీకటి. ఆ రోజు ఎందుకు చీకటి కమ్మింది? నువ్వు అనుకుంటున్నావు, సూచక్రియ అనుకుంటున్నావు. కానీ ఆ దేశమంతా ఎందుకు చీకటి కమ్మిందంటే సూచన. ఏమని? ఈ ఫరో ఒక్క దుర్మార్గుడు, ఈ ఐగుప్తులు చాలా దుర్మార్గులు, వీళ్ళు ద్రోహులు, వీళ్ళు పాపులు. బా సిగ్నల్స్ 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 సిగ్నల్స్. చిక్కని చీకటి. చీకటి ఎందుకు వస్తుంది? 6 రోజు సూర్యగ్రహణం వచ్చినందుక చెప్పాలి. ఆ రోజు చంద్రగ్రహణం వచ్చినందుక, గ్రహణం వచ్చినందుకు రాలేదు చీకటి. ఐగుప్తీయుల మీద ఎందుకు చీకటి కమ్మిందంటే అంటే ఆ రోజు ఆ దేశమంతటా సూచన. వీళ్ళు పాపులు. ఇశ్రాయేలు 400 సంవత్సరాలు బానిసలుగా చేసుకున్నారు. వీళ్ళని విడిపించడానికి మోషే వస్తే ఆ మోషే మాట ఫరో నమ్మడం లేదు. ఇగో వీళ్ళందరూ ఎవరో తెలుసా? ద్రోహులు. చీకటిచ్చే సిగ్నల్ ఇది. చీకటి చెబుతుందట. ఆ రోజంతా కూడా దేశమంతా మొత్తం చీకటి కమ్మేసింది. చెయ్యి కూడా చేతికి తెలియనంత చీకటి అట. చేతికి తెలియనంత చీకటి. తెలియనంత చేతికి తెలియనంత. చేతికి తెలియడం లేదట, చేతికి తెలియనంత. తెలుసా మీకు? ఇలా చీకట్లో చేయి పెట్టారు అనుకోండి, ఏమవుతుంది? అది చీకటని తెలుస్తుంది ఎక్కడైనా. అదేమి నీరేటి, నీరు చల్లగా ఉంది, గాలి వస్తుంది అని చెప్పడానికి. చీకటి ఎలా తెలుస్తుందండి? చీకటి చెప్పమంటారా? చీకటి చేతికి తెలిసిపోతాడు చీకటి. మీరు ఎప్పుడైనా చెయ్యిని ఇలా పెట్టండి చీకట్లో, కానీ ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ఇది తెల్లగా కనిపిస్తుంది. ఇలా చూడగానే మనకు తెలిసిపోద్ది. చీకటిలో పెట్టగానే నీకు ఎవడ కనిపించకపోయినా అరిచెయ్యి మాత్రం కనిపించవలసిందే.
చీకట్లోకి వెళ్ళి ఒకసారి చేయి పెట్టండి. నువ్వు కర్రీ ముద్దులాగా ఉంటావు, చెయ్యి మాత్రం తెల్లగా ఉంటావు. చేతికి తెలియనంత చీకటట. అంటే చెయ్యి కూడా కనిపించవలసింది చెయ్యి కూడా కనిపించడం లేదంటే ఆలోచించండి. దేశమంతటా పక్కా చీకటి, చిక్కని చీకటి. ఎందుకు వచ్చింది ఇది? ఆ రోజు ఐగుప్తీయుల మీద ఎందుకు వచ్చింది? చీకటిచ్చే సిగ్నల్స్ ఏంటి? ఈ ఐగుప్తీయులు ద్రోహులు, వీళ్ళు దుర్మార్గులు, దుష్టులు అని చెప్పడానికండి. సూచన ఇచ్చే చీకటి. ఆ రోజు యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు చీకటి ఎందుకు వచ్చిందంటే చెబుతుంది ఏమని. అది ఏమని చెబుతుంది? తీయండి ఒకసారి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము. మీ దోషములు వాటి క్రమమును తప్పించను. మీ దోషములు 12 గంటలకు సూర్యుడు మండవలసినటువంటి ఆ ప్రదేశంలో, వెలుగు రావలసిన ప్రదేశంలో 12 నుండి మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు వెలుగు రావలసిన ప్రాంతంలో ఎందుకు చీకటి వచ్చిందంటే మీ దోషములు. ఎందుకు వచ్చిందటండి ఆ రోజు అంతా, ఆ దేశం అంతటా చీకటి? ఒరే, మీరు యేసు ప్రభువుని, దేవుని కుమారుని చంపేస్తున్నారు, సిలువ వేసేస్తున్నారు. ఆయన దేవుని కుమారుడు, మీరు దోషులు, మీరు దుర్మార్గులు. మీరు ఎక్కడ? ఆ దేశం అంతటా, దేశమంతా చీకటి కమ్మితే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆ ఇశ్రాయేలీయులు, యూదులు. ఏ యూదులు రాజుగా వచ్చాడో, ఏ యూదుల కొరకు రక్షించటానికి వచ్చాడో ఆ వచ్చిన యేసు ప్రభువుని మీరు చంపుతున్నారంటే మీకు మేము సిగ్నల్స్ ఇవ్వాలి. ఎందుకంటే మమ్మల్ని దేవుడు పుట్టించింది సూచనలు, కాలములు, దిన సంవత్సరములు సూచించుటకై. ఏం ప్రకృతి అండి! యేసును చంపుతుంటే అది సిగ్నల్ ఇవ్వడం ఏంటి? యేసును చంపిన నాడు భూకంపం రావడం ఏంటి? ఎందుకు వచ్చింది చెప్పండి? ప్రకృతి ధర్మం అనండి, గొప్ప ధర్మమే. ఎందుకు భూకంపం కలిగింది? సిగ్నల్ ఇచ్చింది. రా మిమ్మల్ని అలా బదలగొట్టాలరా, మిమ్మల్ని ఇలాగ భూమి బద్దలైపోయి మిమ్మల్ని అందరూ లోనకి వెళ్ళి మేమే సమాధి చెయ్యాలి. ఎవరో మిమ్మల్ని సమాధి కాదు, మేము చెయ్యాలి మీకు సమాధి. మీరెవరిని చంపారు తెలుసా? యేసు ప్రభుని. మధ్యాహ్నం మొదలుకొని సిలువ మీద యేసు ఉన్నప్పటి నుండి ఆయన సిలువ మీద చనిపోయినంత వరకు సిగ్నల్స్ సూచనలు చీకటి సిగ్నల్స్ ఇస్తూనే ఉంది, సూచనలు ఇస్తూనే ఉంది. గుర్తుపట్టిందా ఈ క్రైస్తవ్యం? నో. ఎందుకు చీకటి రావాలి? ఏదో వచ్చిందండి ఆ రోజు, అందుకు రాశాడా దేవుడు? నో. అప్పుడెందుకు వచ్చింది? అయితే ఆలోచించాలి. ఆ దేశమే ఎందుకు వచ్చింది? వాళ్ళే ఉన్నారు కనుక. ఏం జగ్గపేటలు ఎందుకు రాలేదు? మీరున్నారు. ఆ దేశంలో ఎవరున్నారు? ఇశ్రాయేలీలు ఉన్నారు, యూదులున్నారు. యూదుల రాజుగా పుట్టాడు, వాళ్ళని రక్షించడానికి వచ్చారు. ఆ రక్షించడానికి వచ్చినటువంటి యేసును మీరు సిలువ వేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు. మీ దోషములు వాటి క్రమమును తప్పించను. అంటే ప్రకృతిలో అప్పుడప్పుడు జరుగుతున్నవి ప్రకృతి వైపరీత్యాలు కాదు. ఏ దేశంలో ఇలాంటివి జరుగుతుంటాయో ఆ దేశములో దుర్మార్గులు ఉన్నారని అర్థం. ఒక భూకంపం వచ్చిందనుకోండి ఇండోనేషియాలో, మీకు అర్థమైపోవాలి సూచన. ఏం సిగ్నల్ ఇచ్చింది? యేసును నమ్మలేని వాళ్ళు, దుర్మార్గులు, దుష్టులు, పాపులు. ఓ దేశానికి చీకటి కమ్మిందనుకోండి మధ్యాహ్నం పూట, మీకు అర్థమైపోవాలి దేవా ఏటి సూచన, ఇక్కడ ఎవడో దుర్మార్గుడు ఉన్నాడు,
అయ్య బాబోయ్, భయపడిపోవాలండి. విశాఖపట్నంలో హుదూద్ వచ్చింది, భయపడిపోయినా నేను. ఇక్కడికి ఎందుకు రావాలి, ఈ ప్రాంతంలో ఎందుకు రావాలి, మేమున్నప్పుడే ఎందుకు రావాలి, ఏంటి దేవా ఏంటి మీరు ఇస్తున్నటువంటి సూచన అంటే, విశాఖపట్నంలో చాలామంది ఉన్నారా, చాలామంది ఉన్నారా? మా జనులలో దుష్టులున్నారు, మా జనులలో దుష్టులున్నారు. మీ ప్రాంతమైనా ఏ ప్రాంతమైనా ఈ భూప్రపంచంలో ఎక్కడైనా సూచనలు వచ్చేటప్పుడు మీరు కనిపెట్టాలి, గుర్తుపట్టాలి. ఎవరు గుర్తుపడుతున్నారు? జరుగుతూ వస్తున్నటువంటి సూచనల వెనుక, జరుగుతూ వచ్చినటువంటి భూకంపాల వెనుక, జరుగుతూ వచ్చినటువంటి ఈ కరోనా వైరస్ వెనుక. ఎందుకంటారు వైరస్ రావాలి? ఏం పని? ఏం గుర్తుపట్టారు? ఏమర్థమైంది యావత్ ప్రపంచానికి? చైనా వాడు కనిపెట్టాడు, గొప్ప కనిపెట్టాడు. ఏం కనిపెట్టాడు? వాడి కనిపెట్టలేదు. తెగులు, తెగులు దేవుని వలన వస్తుంది. తెగులు వచ్చిందా మీకు అర్థమైపోవాలి. అడ్డు కమ్మికి నిలువ కమ్మికి ఏముండాలి? రక్తం ఉండాలి. ఆ రోజు చెప్పాడు వాళ్ళకి. నీకే ఉండాలి? యేసు రక్తం ఉండాలా? నువ్వు తిన్నగా ప్రార్థనకు రావాలి, దేవుని దగ్గరకు రావాలి, సభలకు రావాలి, కానుక ఇవ్వాలి, సువార్త ప్రకటించాలి, నీవు నీ పిల్లలను అందరినీ దేవుని కొరకు నడిపించాలి. ఇవన్నీ సూచనలు కావా? పిల్లరా, దేవుడిచ్చే సూచనలు ఏంటో ఒక్కసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనము. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. యోహాను గారు చూస్తున్నారట. అబ్బబ్బబ్బా, ఆశ్చర్యమైన గొప్ప సూచన, గొప్ప సూచన. ఆ సూచన ఎలా ఉందంటే ఆశ్చర్యపడాలి. మీరు కూడా ఆశ్చర్యపడిపోతారు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత. ఏ సూచన అంటండి? ఆశ్చర్యకరమైన గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేదనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. ఇవన్నీ కడవరి తెగుళ్ళు. ఇవన్నీ తెగుళ్ళు. కడవరి తెగుళ్ళు. తెగులు 1, తెగులు 2, తెగులు 3, తెగులు 4, 5, 6, 7 సంపూర్ణం. వారానికి 7 రోజులు, 7 కంప్లీట్. అంతే కదండి? నెలకి 4 వారాలు. ఏంటది? 4 వారాలు ఎందుకు అవ్వాలి? ఇది నెల ఎందుకు అవ్వాలి? కంప్లీట్. 7 తెగుళ్ళు కంప్లీట్. 7 తెగుళ్ళు వస్తాయి. ఎన్ని తెగుళ్ళు? 7 అంటే 1, 2, 3, 4 లెక్క పెట్టుకొని 7తో క్లోజ్ అవ్వకండి. సంపూర్ణంగా యేసు వచ్చినంత వరకు తెగులు తర్వాత తెగులు. ఒకటి కరోనా, రెండోది ఆ కరోనా మారింది. ఏమని? కరోనా రకరకాల రూపాల్లో మారుతూ వచ్చింది. కరోనా వైరస్, దాని తర్వాత ఒమిక్రాన్, డెల్టా వైరస్. ఇదేటండి ఇది? ఇవన్నీ 3. ఇంకా ఉన్నాయి. ఎల్లో వైరస్, ఎన్నో వైరస్లు ఎన్నున్నాయి మీరు అనుకుంటున్నారు? ఈ ప్రపంచానికి తెగులు తర్వాత తెగుళ్ళు. పిల్లరా, ఎందుకు తెలుసా? మేము ఈ నెల 2 నెలలు ఎవరికి కాలేదండి. డిప్యూటీ డైరెక్టర్ ఖాళీ లేదు, జాయింట్ డైరెక్టర్ ఖాళీ లేదు, మా ప్రిన్సిపల్స్ ఖాళీ లేదు, చిన్న స్పీకర్లకు కూడా ఖాళీ లేదండి. ఎందుకు? కరోనా వలన 3 సంవత్సరాలు రెస్ట్ తీసుకొని గురకలు పెట్టుకొని పడుకున్నాం. ఇప్పుడు తగ్గింది. తగ్గినప్పుడు ఏం చేయాలి? పని అంతా చేయలేవద్దా? 3 సంవత్సరాలు పడుకున్నారు. జగ్గపేటలో ఉన్నోళ్ళు సభలు పెట్టారు, రావద్దా? వచ్చారు, వెరీ గుడ్.
అవకాశం ఉంది కదండి, రావాలి దేవుడి దగ్గరికి, సభలు ఇచ్చేయాలి. మళ్ళీ రేపు జూన్ తర్వాత ఏమవుతుందో తెలీదు. అలాగని రాదు అనుకోకండి. రోడ్డు మీద పాము కనిపించటం లేదు అంటే ఏమర్థం అవ్వాలి? పాము లేదు అనుకోకూడదు, తొప్పల్లో ఉంది, వస్తుంది ఒక రోజు. కరోనా కనిపించటం లేదు అనుకోకుంది, ఇది పోదు. ఇది నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 1 ఎందుకు ఉండదు? ఉంటుంది. ఎంతవరకు? ఈ కరోనా మనకి కొన్ని సంవత్సరాలు ఉంటుంది. తెగుల్లో రకరకాల తెగుళ్ళు. దేవుడు అంటున్నాడు, నాయనా నేను తెగుళ్ళు ఇస్తాను, 7 తెగుళ్ళు ఇస్తాను, సంపూర్ణంగా తెగుళ్ళు ఇస్తాను. ఈ యావత్తు ప్రపంచాన్ని నమ్మని వానికి శిక్ష విధించాలి కనుక నేను తెగుళ్ళతో శిక్షలు విధిస్తుంటాను, ఒక్కొక్కడు పోతుంటాడు అని చెబుతూ ఆశ్చర్యకరమైన గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేంటంటే 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయను. దేవుడు చెప్తున్నాడు, రాయండి ఈ ప్రపంచానికి రాయండి. ఈ సూచన, గొప్ప సూచన ఇస్తున్నాను. యావత్తు ప్రపంచానికి తెలియవలసిన గొప్ప సూచన ఏంటో తెలుసా? వీటితో దేవుని కోపము సమాప్తము. దేవుని కోపము సమాప్తము. ఎవరి కోపం? దేవుని కోపము. ఎంతవరకు ఉంటుంది దేవుని కోపము? ఈ తెగుళ్ళు కంప్లీట్ అయిపోయినంత వరకు దేవుని కోపము. తెగులు దేవుని కోపము, భూకంపము దేవుని కోపము, చీకటి దేవుని కోపము, వరదలు వడగండ్లు దేవుని కోపము. ఇవన్నీ దేవుని కోపాలట. ఈ కోపము ఎంతవరకు ఉంటుంది అని దేవుణ్ణి అడిగితే దేవుడు అంటున్నాడు, నాకు కోపం ఎంతవరకు ఉంటుందో తెలుసురా? యేసును పంపించినంత వరకు నా కోపం ఉంటుంది. ప్రజలకు చెప్పండి, ఈ క్రైస్తవ సమాజానికి, ఈ లోకంలో ఉన్న ప్రపంచ ప్రజలకు చెప్పండి, నా కోపము వీటితో సమాప్తం. అంటే నేను ఎంతవరకు కోపపడే దేవుణ్ణో తెలుసా? నేను ఎలా కోపపడే దేవుణ్ణి తెలుసా? కీర్తన గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. న్యాయమును బట్టి నేను తీర్పు తీరుస్తాను. ప్రతి దినము కోపపడు దేవుడు. ప్రతి దినము కోపపడు దేవుడు అంటే దేవుడు అంటే మీకు అర్థమైపోవాలి, దేవుడు కట ప్రతి దినం కోపం. కోపం. దేవదూతలు అందుకే టెర్రర్, భయం. అప్పుడప్పుడు మా దగ్గరకు వచ్చి అడుగుతారు డిప్యూటీ డైరెక్టర్లు కానీ ప్రిన్సిపల్ కానీ, డాడీ ఎలాగున్నారు అనేసి. బాబు చాలా కోపంగా ఉన్నారు అన్నారు. అయితే ఇప్పుడేం అడగండి మీరు, అంతే కదండి. వీళ్ళు ఇలాగే అంటారు, అయితే కోపంగా ఉన్నారా అని. ఇప్పుడు అదే ఆయన ఎప్పుడు సీరియస్గా ఉంటారు. కోపము ప్రతిదినము, కోపము ప్రతిదినము, కోపము. ఎన్నో వందల సంవత్సరాలు పరలోకంలో దేవదూతల ముందు కోపంగా ఉన్నటువంటి దేవుడు, సృష్టిని కలిగించిన తర్వాత కూడా కోపంగా ఉన్నటువంటి దేవుడు, ఆయన అంటున్నాడు, నేను కూడా కోపం మానేసుకుంటాను రా. ఎంతవరకు తండ్రి? ఈ సృష్టి ముగింపు యేసును పంపినంత వరకే నా కోపం. యేసును పంపించినంత వరకు నా కోపం ఉంటుంది. యేసును పంపించిన తర్వాత నా కోపము సమాప్తం. బా, ఎంత మంచి దేవుడు చూడండి. నీ కోపానికి టైమింగ్ పెట్టినటువంటి దేవుడు ఆయన కోపానికి కూడా సమయం పెట్టుకున్నాడట. మీ కోపానికి టైమింగ్ చెప్పండి. మీ టైమింగ్ తెలుసా మీకు?
ఎఫ్సి పత్రిక 4:26 చూడండి. మీకేనమ్మా, పురుషులకు స్త్రీలకి కోపానికి సమయం ఎప్పుడు? సూర్యుడు అస్తమించే వరకు కోపం ఉండకూడదు. సాయంత్రం 6 సూర్యాస్తమయం జరిగేసరికి మీ ముఖంలో ఏమో రావాలి? గట్టి చెప్పండి. కోపము రాకూడదట, కోప పడకూడదట. సూర్యుడు అస్తమింపులోపు మీకు కోపము ఉండకూడదు. ఎప్పుడు కోపం ఉండాలి? ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు నీ కోపానికి టైమింగ్స్. ఏదో సార్ నవ్వు ముఖం పెట్టండి, రాత్రిపూట కదా. సాయంత్రం అవగానే 6 అవగానే మీరు చూసుకోవాలి. 6 రాగానే నవ్వు ముఖం పెట్టాలి. మీ భర్త కానీ సీరియస్గా వచ్చాడనుకో, ఎఫ్సి పత్రిక 4:26 తీయండి. భర్త ఈ వాక్యం రాసుకోండి మా కట్ట మీద. భర్తకు ప్రేమతో దేవుడు రాసిన వాక్యం అని అనండి, అయితే అయిపోయింది. ఏమని? సాయంత్రం 6 గంటలకు వచ్చరికి ఇతను చిరాగ్గా పరగ్గా ఉండకూడదట. నీ దేవుడు చెప్పాడు కదండి 6 గంటలకు ఏదండి ఒకసారి నవ్వండి అని అనాలా? ఇంకేం చేస్తాడండి? గట్టిగానే ఏమైనా అన్నాడు అనుకుని దేవుడు బాగుతాడేమో చికాకు. భార్య భయపడకపోయినా దేవుడికి భయపడాలి, తప్పదు. నీకేం టైమింగ్ ఇచ్చాడు? నాయన ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు స్త్రీ పురుషులకు కోపాలకు టైమింగ్ ఇది. 6 దాటిన తర్వాత కూడా ఇంకా కోపంగానే పెంచారనుకో, అది బీపీ అవుతుంది. అది బీపీ అయిన తర్వాత అర్ధరాత్రి 12:30 నుండి 3 గంటల వరకు ముహూర్తం, హార్ట్ అటాక్ పోతావరా బాబు. ఎందుకు హార్ట్ అటాక్లు వస్తాయి చెప్పండి? ఎందుకు చెప్పండి? ఎవడికి తెలీదు. నవ్వు ముఖం 6 గంటలకు పెట్టనందుకు వచ్చింది నీ కోపం. అందుకని నేను తెల్లవారుజామున చెప్తున్నాడు. అంతే కదండి. ఎందుకు కోపం? నేను చెప్పాను కదరా, వదిలిరా అని వదిలే, ఆవిడ వదిలే, ఏం ఆలోచించకు. ఎవడో నీకు అన్యాయం చేశాడు, ఎవడో దుర్మార్గుడు దుష్టుడు, వాళ్ళు ఇలా చేశాడు, మా ఇంట్లో పోడు అది ఎత్తుకెళ్ళిపోయాడు, ఈవిడ వచ్చింది ఇది ఎత్తుకెళ్ళిపోయింది, మా అన్ని ఇలా చేశాడు, మా నాన్న ఇలా చేశాడు, మా తమ్ముడు ఇలా చేశాడు. టైమింగ్ మార్చండి. ఎంత మంచి దేవుడు అండి. అందుకే చూడండి, హార్ట్ అటాక్లు ఎప్పుడు వస్తాయి? తెల్లవారుజామే. ఎందుకంటే వీడు కోపపడి పోయాడు. మీకు ఒకటే, రాత్రి హార్ట్ అటాక్తో పోయారు అనగానే మీకు అర్థమైపోవాలి ఏం జరిగింది. ఏదో గొడవ జరిగింది. హార్ట్ అటాక్ సూచన సాయంత్రం 6 నుండి నీకు నవ్వు ముఖం లేకపోవడం. సూచన గుర్తుపట్టారా? ఇది అసలు సూచన. ఏం సూచన అండి? నీకేమో దేవుడు అన్నాడు 6 నుండి 6 వరకు ఉండాలన్నాడు. నీకు టైం పెట్టినటువంటి నేను నా టైం చెప్తున్నాను చూడరా. సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు, ఈ భూమి ఉన్నంత వరకు, నా కుమారుడు యేసు వచ్చినంత వరకే నా కోపము. కానీ ఈ భూమిని క్లోజ్ చేసినప్పుడు, నా కుమారుడిని యేసుని పంపినప్పుడు, మిమ్మల్ని అందరినీ నేను పైకి ఆకర్షించుకోవాలనుకునేటప్పుడు, మిమ్మల్ని తీసుకెళ్ళిపోవాలనుకునేటప్పుడు పరలోకానికి మీరు వస్తారు కదా. వచ్చినప్పుడు తండ్రిగా మీ ముందు నేను ఎలాగుండాలో తెలుసా? కోపంగా ఉండకూడదు. పిల్లలు వచ్చారు కదండి, ఎన్నో సంవత్సరాలుగా పిల్లల కోసం ఎదురు చూసినటువంటి దేవుడు, ఆదాము మొదలుకొని నేటి వరకు ఎన్నో యుగాలు ఎదురు చూసినటువంటి దేవుడు, మీరు వచ్చిన తరువాత ఎందుకు కోపపడతాడు ఆయన అంటే, పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవునిలో ఇక మనం కోపం చూడం. ఎంత మంచి తండ్రి అండి. ఆయన కూడా చెప్తున్నాడు, నా కోపానికి రా, నేను కూడా ఫుల్ స్టాప్ పెడుతున్నాను. నా కోపము ఇంతటితో సమాప్తం. మీరు వచ్చారు, మీతో నేను ఆనందంగా ఉండాలి. ఎంతో కాలం మీ కొరకు ఎదురు చూసినటువంటి పిల్లలందరూ
యేసుక్రీస్తు ద్వారా నేను స్వీకరించుకుంటున్నాను గనుక మిమ్మల్ని అందరినీ నేను తీసుకురావడానికే కదా యేసుక్రీస్తుని పంపబోతున్నాను. ఆయన వచ్చిన తర్వాత, సంఘము ఎత్తబడిన తర్వాత సదాకాలము ఆయనతో కూడా మనం ఉండేటప్పుడు ఆ దేవుడు మనతో ఎలా ఉంటాడంటే ముందుగానే చెప్పాడు, నేను ఇక ప్రతిదినము కోపపడే దేవుడిని కాను రాయిక. నాలోకి ఎందుకు కోపం? తప్పు చేస్తేనే కదా కోపం. ఈ భూమి మీద పాపులుంటేనే కదా కోపము. పరలోకంలో ఏమో నేరాలు ఘోరాలు ఉంటేనే కదా కోపం. అన్నిటికీ సమాప్తం. కోపానికి సమాప్తము. దేవుని కోపము ఇంతటితో సమాప్తమైన ఆశ్చర్యకరమైన గొప్ప సూచన పరలోకమందు చూశాను. ఏమని? ఏంటి ఆశ్చర్యం అంటే ఆ దేవుడు ఇక కోపాన్ని మానేసుకుంటున్నాడు. ఎంత మంచి దేవుడండి పిల్లరా. ఏం తెలిసింది మీకు దేవుడి గురించి? ఏమి దేవుని గురించి మీరు ఆలోచించారు? ఏంటి దేవుని గురించి మీకు అర్థమైంది? యోహాను గారు అంటున్నారు, ఆశ్చర్యకరమైన గొప్ప సూచన. భూమి మీద సూచనలు ఇస్తున్నవి వీళ్ళు పాపులను ఇస్తున్నవి. పరలోకంలో ఇస్తున్న ఒక గొప్ప సూచన ఏంటంటే ఆ దేవుడు ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, ఇక మన మీద కోపపడడు. కోపము లేని తండ్రి దగ్గరకి మనం వెళ్ళిపోతున్నాము అంటే అబ్బా ఏంటండి అంటే దేవుడు ఎంత మంచివాడు. దేవుడు మన కోసమే ఆయన కోపాన్ని మానుకున్నాడట. నేను అనుకున్నాను మా కోపాన్ని ఆపేసుకోవాలి సూర్యుడు అస్తమించే వరకు అని. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు మాకు టైం పెట్టావు కదా, మరి నీ టైం టేబుల్ ఏంటి? నా టైం టేబుల్ ఏంట్రా? మీరు వచ్చిన తర్వాత ఇంక నాకెందుకు కోపం? మీకోసమే కదా ఎదురు చూస్తున్నాను. మీరు కలిగి చేసినటువంటి పరలోకమును బట్టి మీరు ఏం చేయాలంటే సంతోషించాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనం చూడండి. సామెతలు 8వ అధ్యాయం 31వ వచనము, ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నీవు పరలోకంలో అడుగు పెట్టేసరికి నీకు రావలసింది నీ ముఖంలో సంతోషం. నన్ను చూసినా నీకు రావాలి సంతోషం. దేవుడు అస్సలు కోపంగా లేడు. నా తండ్రి అంటే ఇలా ఉంటాడా? అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుడు ప్రేమమయుడు, ప్రేమయై ఉన్నాడు. ఇప్పుడు కోపంగా ఉన్నాడు. నీవు వచ్చినప్పుడు ప్రేమయై ఉన్నాడు. నీవు వచ్చినప్పుడు కోపానికైనా సమాప్తం చేసేస్తాడట. ప్రియులారా, ఏంటండి దేవుడు? ప్రతిదినము కోపపడినటువంటి దేవుడు ఆయన కోపాన్ని ఆపేసుకోవడం ఏంటండి? ఆయన కోపానికి సమాప్తమైనదని రాయడం ఏంటండి? అది యోహాను గారు చూసి ఆశ్చర్యమైనటువంటి గొప్ప సూచన. అంటే దేవదూతలందరికీ ఎలాగుంటుంది? బాబు ప్రతిదినము కోపపడేవాడు మీ తండ్రి, ప్రతిదినము కోపపడే దేవుడు. ఈ దేవుడు సడన్గా కోపానికి సమాప్తం ఇచ్చేసాడేటి అని ఆశ్చర్యం. వాటికి ఆశ్చర్యం, నీకు ఆశ్చర్యం. మా నాన్నకు అసలు ఎప్పుడు కోపమే ఉండదండి అంటే ఎలా ఉండదండి? కోపంగా లేని తల్లిదండ్రులు అంటే పిల్లలకి చాలా ఇష్టం. మా అమ్మేమందండి, మా నాన్నేమనడండి, మా నాన్న ఎప్పుడు మా మీద కోపడలేదండి. బా, ఇలాంటి తల్లిదండ్రులు అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపించినప్పుడు ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులంటే వాళ్ళకి ఎక్కువ ప్రేమ. మా నాన్న ఎప్పుడు కొట్టలేదండి, మా నాన్న ఎప్పుడు తిట్టలేదండి, ఎప్పుడు నా మీద కోపపడలేదండి. ప్రియులారా, భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులే కోపంగా లేకపోతే వాళ్ళను మీరు ప్రేమిస్తే పరలోకమందున్నటువంటి దేవుడు మనం వస్తే కోపాన్ని ఆపేసుకుంటున్నాడు అంటే నిజంగా అండి ఏంటండి అసలు తండ్రి? ఆ దేవుని గురించి ప్రపంచానికి ఏమర్థమైంది?
ఆ దేవుని దగ్గరకు నువ్వు రావాలంటే, ఆ కోపపడని దేవుని దగ్గరకి నువ్వు వెళ్ళాలి అనుకుంటే, ఈ ప్రపంచానికి దేవుడు ఎన్నో సూచనలు ఇచ్చాడు. ఈ సూచనలో చిట్ట చివరి సూచన ఒకటే ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలు అడుగుచున్నారు. ఈ ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక క్రియ వారికి అనుగ్రహింపబడదు. యేసుప్రభువు వారు అంటున్నారు, యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియ అనుగ్రహింపబడదు. అంటే ఈ ప్రపంచానికి చిట్ట చివరి సూచక క్రియ, సూచక క్రియ ఏంటి? సూచక క్రియ. కుష్టు రోగులు ఎందుకు బాగుపడుతున్నారు? ఈయన మెస్సయ్య అని చెప్పడానికి ఈ కుష్టు రోగం పోతుంది. జ్వరం ఎందుకు పోతుంది? మొదటి శతాబ్దంలో ఇతర మెస్సయ్య అని చెప్పడానికి. కుంటివారు ఎందుకు బాగుపడుతున్నారు? ఈయన దేవుని కుమారుడు అని చెప్పడానికి. మూగవారు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈయన దేవుని కుమారుడు అని చెప్పడానికి. ఆ రోజు మొదటి శతాబ్దంలో జరిగిన సూచక క్రియల వలన ఏమిస్తున్నాయి ఆ సూచనలు అంటే, ఈయన సన్ ఆఫ్ గాడ్. దెయ్యాలు వదలగొడుతున్నారు. ఏమనుకోవాలి? సూచన. ఏంటి సిగ్నల్? జ్వరం వచ్చినప్పుడు, కుంటివారు ఇస్తున్నప్పుడు, మూగవారు వలన, అంగవైకల్యం వలన, ఆ రోజు పట్టినటువంటి దెయ్యాల వలన, ఆ రోజు జరిగినటువంటి ఇవన్నీ, ఆ రోగాలన్నీ చెబుతున్నాయి, సూచనిస్తున్నాయి. ఏమని? ఈయన దేవుని కుమారుడు. చదువున్నాను ఎక్కడ? యోహాను సువార్త 20వ అధ్యాయము 31. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం చూడండి. ఏమనుంది బైబిల్లో? యేసు దేవుని కుమారుడు క్రీస్తు అని మీరు నమ్మడానికి, నమ్మి ఆయన నామమందు జీవము పొందడానికి ఇవి వ్రాయబడ్డాయి. ఎందుకు సూచనలు జరిగాయి తెలుసా? ఎందుకు రోగులు స్వస్థపరచబడ్డారో తెలుసా? ఎందుకు ఆ రోజు అనేక రోగాలు పోయాయంటే, ఈ జరుగుచూ వచ్చిన సూచక క్రియల వెనుక ఇస్తున్న సూచన ఏంటంటే, ఆయన దేవుని కుమారుడని రోగాలు చెబుతున్నాయట, దెయ్యాలు చెబుతున్నాయట. అంటే ఆ రోజు సూచనలు ఇస్తుంటే ఆ సూచనలు ఎవరు గుర్తుపట్టారు? ఒరే, కుంటోళ్ళు బాగు చేస్తున్నాడంటే ఈయన మెస్సేయన్రా. మగవాళ్ళు మాట్లాడుతున్నాడంటే ఇతను నిజంగా మెస్సేయన్రా. అంగవైకల్యం గల వారికి స్వస్థత ఇస్తున్నాడంటే ఆయన నిజంగా మెస్సేయరా. చనిపోయిన శవాలు కూడా బతుకుతున్నాయంటే ఏమి సూచనరా బాబు? ఈయన నిజముగా దేవుని కుమారుడు. బా, ఇన్ని సూచక క్రియలు ఉన్నా ఆ సూచక క్రియల వల్ల వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. మోషే ఆ రోజు ఫరో ముందు 10 సూచక్రియలు చేసిన ఫరో గుర్తుపట్టలేకపోయాడు. ఈరోజు ప్రకృతిలో జరుగుతున్నటువంటి సూచక క్రియల వలన, సూచనల వలన ఈ ప్రపంచ ప్రజలు మేము దుర్మార్గులమని, ప్రకృతి సూచనలు ఇస్తుందని వీళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ఇన్ని సంవత్సరాల వాక్యంలో రాయబడి ఉన్నా మీ సంగతి చెప్పండి. మీరు సూచనలు గుర్తుపట్టలేకపోయారు. చూసారా? అంటే మీకు ఏ సూచన కావాలి? 2 ఇడ్లీ టిఫిను, ఏంటది? బ్రేక్ఫాస్ట్ సూచన. మధ్యాహ్నం ఆకలికి సూచన తెల్లన్నం, రాత్రికి ఆకలికి సూచన, అంతే. చివరిగా ముగింపు ప్రార్థన. అబ్బా, గొప్ప సూచన. ఇది ఎప్పుడు చెప్తారా అని చూస్తున్నాం. ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎక్కడ దగ్గరికి? తెల్లన్నం దగ్గరికి. చూసారా? మనకి ఈ సూచనలన్నీ గుర్తుపట్టాం. ఆకాశ వైఖరిని గుర్తెదురుగురుదురు. వర్షం పడుతుంది,
మబ్బుగా ఉంది కదండి, అవసరం లేదండి. ఇవన్నీ మీకు తెలుసు కదండి. ఈ సూచక్రియలు సూచనలు గుర్తుపట్టాలి తప్ప బైబిల్లో జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన అసలు ఏం గుర్తుపట్టావు నువ్వు? మీ కాలమును గుర్తింపరేలా? యేసుని ఆనాటి సమాజం గుర్తుపడితే యేసును సిలువ వేసేదా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని యావత్తు ప్రపంచము ఆనాడే చెప్పును గాని వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. సూచనలు గుర్తుపట్టారా? అదే నా టైటిల్. ఏ సూచనలు గుర్తుపట్టారు? ఏ సూచనలు గుర్తుపట్టలేదు. చివరిగా సూచనలు ఇస్తున్న ప్రకృతికి ముందే బైబిల్లో దేవుడు రాశాడు ఏమనంటే, మీకు ఒకే ఒక సూచన, చివరి సూచక్రియ ఏంటది? యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియ మీకు అనుగ్రహింపబడదు. క్రైస్తవులకు చెప్తున్నాను ఈరోజు, మీకే సూచక్రియ ఇచ్చాడు? యోనాను గూర్చిన సూచక్రియే. కుంటివారి సూచక్రియ కాదు వాళ్ళకి, మూగవారి సూచక్రియ వాళ్ళకి, దెయ్యాలు వెదగొట్టే సూచక్రియ వాళ్ళకి, నీకు నాకు యావత్తు ప్రపంచానికి ఇచ్చినటువంటి చిట్ట చివరి సూచక్రియ యోనాను గూర్చిన సూచక్రియే. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఉండెను. యేసు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండెను. ఇదే సూచక క్రియ, చివరి సూచక్రియ. యావత్తు ప్రపంచానికి యేసు సమాధిలో నుండి లేచాడన్నది చెప్పాలి తప్ప కడుపు నొప్పి తగ్గింది, కడుపులో బల్లపోయింది, పిల్లలు పుట్టారు, బల్లపోయి కుర్చీ వచ్చింది, చూసారా? ఏ సూచక్రియ ఇచ్చాడు? పాస్టర్ గారిని అడగండి. ఏ సూచక్రియ చెప్పమన్నాడో, చివరి సూచక్రియ ఏంటో ఈ యావత్తు ప్రపంచంలో ఏ క్రైస్తవుడికండి తెలుసు? ఈ లోకానికి వచ్చింది యోనాను గుర్చిన సూచక క్రియ తప్ప ఏ సూచక్రియ మీకు అనుగ్రహింపబడలేదన్నప్పుడు ఎందుకు యేసు రోగాలు పోగొడతాడని చెప్తున్నారు? బాత్ చూసారా మారిపోయింది. అనుగ్రహింపబడినది ఏంటి, ప్రకటిస్తున్నది ఏంటి? ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు? యోనాను గూర్చిన సూచక్రియే తప్ప బైబిల్లో మిగిలిన రాయబడిన సూచక్రియలు మీరు ప్రకటించకూడదు. కుంటి వారిని బాగు చేస్తాడు, మూగవారిని బాగు చేస్తాడు అనకూడదు. చేసేశాడు. ఆయన చేసేనా చేస్తాడా? స్వస్థపరిచను, స్వస్థపరిచనా? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇవేమి తెలీదు నీకు. ఒకటే ఏది వచ్చినా అదే. యేసు స్వస్థపరిచేనా స్వస్థపరుచునా? మనోళ్ళు ఏమంటారు? యేసు పిలిచేనా పిలుచునా? చెప్పాలా? పిలిచాను, మా సువార్త వలన మిమ్మును పిలిచాను. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా ఎదుగు రండి అని పిలిచాను. ఈ లోకానికి క్రైస్తవుడు చెప్పవలసినటువంటి ఒకే ఒక సూచక్రియ యోనాను గూర్చిన సూచక్రియే. మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు? యావత్తు ప్రపంచానికి యేసు చనిపోయి తిరిగి లేచాడని చెప్పండి. నువ్వు చనిపోయిన తర్వాత ఆయన బ్రతికిస్తాడని చెప్పండి. యేసు రాకడలో మనమంతా సమాధుల్లోండి లేస్తామని చెప్పండి. మృతులు అక్షయ శరీరం ధరించుకుంటారని చెప్పండి. చావు ఖాయం గనుక చచ్చిపోయినంత వరకు ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తును నమ్మాలి అని చెప్పకండి. ఎన్ని సూచనలు ఉన్నాయి, ఎన్ని సూచక క్రియలు ఉన్నాయి, ఇన్ని సూచనలు సూచక క్రియలు ఈ యావత్తు క్రైస్తవ ప్రపంచము గుర్తుపట్టిందా? నో. బైబిల్ ఎంత కష్టమో ఆలోచించండి. ఎంత కష్టమైన టైటిల్ అండి అది. సూచనలు గుర్తుపట్టారా? సూచక క్రియలు
గుర్తుపట్టారా? సూర్య చంద్ర నక్షత్రాల వలన వస్తున్న సూచనలు, చీకటి గుర్తుపట్టారా? ఆ రోజు యెహోషువ కాలంలో సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు గుర్తుపట్టారా? జనుల మీద పగ తీర్చుకోవడానికి ఆగే. సూర్యుడిచ్చింది ఆ రోజు సిగ్నల్, చంద్రుడిచ్చాడు సిగ్నల్, చీకటిచ్చింది సిగ్నల్, కన్యక గర్భవతి కుమారుని కనును సిగ్నల్. ఎన్ని సిగ్నల్స్! ఏం గుర్తుపట్టారు? ఏమీ గుర్తుపట్టలేదు. ఈరోజు పిల్లరా, ఏం ఆలోచించారు? బైబిల్ ఎంత బ్రహ్మాండమైనటువంటి బుక్కు. అందులో రాయబడిన సంగతులు ఎవరండి గుర్తుపట్టారు? గుర్తుపట్టలేకపోయారు. పుట్టిన యేసు కూడా చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. ఏ సూచనట? కన్యక గర్భవతి. దేవుడట ప్రభు తానే ఒక సూచన. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని అడుగుతాను, ఒక్కరికి తెలియదు ఇది. నేను అడుగుతాను చూడండి జాగ్రత్తగా. మీకు ఎవరికీ తెలీదు. అడగమంటారా? తానే ఒక సూచన, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. వెరీ గుడ్. ఎవరా కన్యక? పేరు చెప్పండి. మరియా. ఆవిడెవరండి? మరియా. ఆమె ఎవరు? కన్యక గర్భవతి అయి కుమారుని కనును. వెరీ గుడ్. కన్యక గర్భవతి అయింది. ఆ గర్భములో యేసుక్రీస్తు వారు ఉన్నారు. 9 నెలలు అయింది. యోసేపు గారు, మరియమ్మ గారు ఏమయ్యారు? ప్రజాసంఖ్య రాయాలని బయలుదేరాడు కదండి. 2వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 2వ అధ్యాయము. మీకు ప్రశ్న అడుగుతాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయాలనుకునేటప్పుడు 4వ వచనం, యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తన భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయుటకు గలిలయ నుండి నజరేతులోనికి యోదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వచ్చెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. అంటే ఎన్ని నెలలు చెప్పండి? 9. వెరీ గుడ్. గనుక నిండెను. గనుక తొలిచూరు కుమారుని కని. అంటే యేసుప్రభువు పుట్టేశారు. రైట్. నా ప్రశ్న, పురుడు పోసింది యోసేపా మంత్రసాన? అసలు ఇంతకీ మరియమ్మకు పురుడు పోసింది ఎవరో నాకు చెప్పాలి మీరు. ఇప్పుడు కన్య గర్భవతి కన్నదని బలి చెప్పారు. ఎవరెవరు బయలుదేరారు? పోనీ యోసేపు, మరియమ్మ. మరి వీళ్ళిద్దరూ బయలుదేరినప్పుడు అండి, ఈమె బిడ్డను కనేటప్పుడు అసలు ఈ కనేటప్పుడు పురుడు పోసింది ఎవరు? యోసేపా? డాక్టర్ అమ్మ గారా? అసలు ఎప్పుడైనా బైబిల్ చదివారు ఇలాగా? సత్రములో లేదని వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయావు. సత్రానికి వెళ్ళకు, ముందుకురా. అసలు స్టోరీ ఇక్కడే ఉంది. అసలు సూచన గుర్తుపట్టారా? ఈ వాక్యాలు ఎవరండి గుర్తుపట్టారు? తన తొలిచూని కుమారుని కని అంటే అర్థం ఏంటి? కంటారు అని అర్థమా? పుట్టేశారు. యేసుప్రభువు పుట్టేశారు. పుట్టేసి పొత్తి గుడ్డలతో చుట్టారు. సత్రములో వారికి స్థలము లేనందున సత్రానికి వచ్చేసరికి స్థలం లేదు. అప్పుడు పశువుల తొట్టెలో పరుండ బెట్టెను. పరుండ బెట్టెను. కానీ పుట్టక ముందు పురుడు ఎవరు పోసెను? ఎవరండి?
ఎవరు పోశారు తెలీదు కదా, అదిరిపోద్ది. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము, నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేస్తున్నారు. ఎవరి గురించి? నా అంగి గురించి కాదు, యేసుప్రభు గురించి. ఎవరి గురించి? యేసుప్రభు గురించి. అంటే యేసుప్రభు వారి వస్త్రాలను, అంగి గురించి చీట్లు వేస్తున్నారంటే కీర్తన గ్రంథము 22వ అధ్యాయం ఇదంతా కూడా యేసుప్రభు గురించినటువంటి ప్రవచనాలు. అందులో 9వ వచనానికి రండి. గర్భము నుండి నన్ను తీసిన వాడవు. అబ్బబ్బబ్బబ్బా, ఆ రోజు మరియకు పురుడు పోసింది యోసేపు కాదట. ఎవరు చెప్పండి, గట్టి చెప్పండి. ఇంత గట్టి కేకలేశాను. ఎవరు? బాబా, దేవుడు. కన్యక గర్భవతి అయి కుమారును కనుని అని చెప్పి కన్యకల్లో యేసును పంపించినటువంటి ఆయనే యేసుక్రీస్తును బయటికి రప్పించాడట. అంటే ఆయనే గర్భములో నుండి బయటికి, చదవండి మళ్ళీ, గర్భము నుండి తీసిన వాడవు నీవే కదా. తీసాడట ఆయన, దేవుడు తీశాడట. చాలండి. ఏం చేశాడు దేవుడు? తీశాడట. ఆయన తీశాడట. నువ్వు అనుకుంటున్నాయి నొప్పులు వచ్చాయి అనుకుంటున్నావు. నువ్వు, నీకేమి నొప్పులు తల్లి? ఆ నొప్పులకు ముందు ఏం చేయాలి ఆయన? వీడు బుర్ర పట్టుకొని లాగాలి. అంటే యేసును యేసును మరియ గర్భములో నుండి తీసింది దేవుడైతే, ఈ మీటింగ్స్ కనివిరైనటువంటి విజయరావును బయటికి తీసింది ఎవరో తెలుసా? ఎవరు? మంత్రసాని, డాక్టర్ గారు, నర్సు, తొక్క, తోటకూర. గర్భములో నిన్ను పెట్టింది దేవుడు, తీసింది దేవుడు. ఆయనే పెట్టి ఆయనే తీస్తే మీటింగ్కి రావేట్రా నువ్వు? చిత్తగొట్టరు కదా నిన్ను. ఎవరండి చేస్తున్నారు? నువ్వు అనుకుంటున్నావు ఎవరో చేశారని. నో, తెలియక అనుకుంటున్నావు. గర్భములో నుండి బయటికి తీసినవాడు నిన్ను, నన్ను, యావత్తు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయనే తీస్తున్నాడట. ఆయనే బయటికి రప్పిస్తున్నాడట. లేకపోతే నువ్వు చచ్చిపోతావు, పోతావు నువ్వు అక్కడే. వద్దులేరా పైకి వచ్చాడు అని అన్నాడు అనుకోండి, అంతే, గర్భంలో ఉండి అలాగే వెళ్ళిపోతావు పరదేశికి. అంతే కదండి, పిండముగా రాలిపోయావు. అదృష్టం, అంతే కదండి. గర్భములో నుండి నేను పడగానే ఎందుకు నేల జారకపోయాను అంటున్నాడు ఆయన. కానీ ఎందుకు నన్ను కాపాడేటంటే, ఇలాంటి ఊరిలో ఇలాంటి సభలు నువ్వు పెట్టాలి. ఇలాంటి ఊరిలో పుట్టి ఇలాంటి ప్రజలకు నా గురించి నువ్వు చెప్పాలి. ఎందుకు నిన్ను బతికించాడు, ఎందుకు నిన్ను పుట్టించాడు, ఎందుకు నిన్ను బయటకు రప్పించాడు. ఎన్ని సూచనలండి. తీసింది దేవుడని గుర్తుపట్టలేదు. చీకటి కప్పిందంటే దుర్మార్గులని చెప్పిందని నువ్వు గుర్తుపట్టలేదు. ఈ ప్రపంచంలో సూర్య చంద్రులను యేసు ఆపినప్పుడు ఎందుకు ఆపాడంటే జనుల మీద పగ తీర్చుకోవాలని, అవి ఆగాయని, అవి సిగ్నల్స్ వస్తాయని గుర్తుపట్టలేదు. ఏం గుర్తుపట్టారు?
యావత్తు ప్రపంచానికి దేవుడు రాయించిన ఈ మాటలలో ఏ మాట గుర్తుపట్టలేదు. అదే కదండి సంతోష్ చెప్పిన మంచి మాటలు. మొదట ఇంకో దేవుడు అన్నీ చెప్పే చేస్తాడు, నీకు చెప్పకుండా చేయడు. నువ్వు గుర్తుపట్టుకోవాలి. ఆ రోజు యేసుప్రభుని పంపించాడు, వాడు గుర్తుపట్టలేకపోయారు. వాళ్ళకి తలకాయ లేదు. ఈరోజు మనకి తలకాయ లేదు. అందుకని ఏమంటుంటే మా అమ్మే నన్ను కన్నాది, గొప్ప కన్నాది మా నాన్నే. కీర్తనలు 71:6 గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉన్నావు. తల్లి గర్భముల నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. భక్తులకు గనుక వాళ్ళకి ఎక్కిపోయింది, పైకి ఎక్కిపోయింది, వాళ్ళకి తలకెక్కిపోయింది. మనకి ఎక్కదు. ఎక్కితే చెప్తాం, వాళ్ళకి ఎక్కిపోయింది. అందుకే వాళ్ళు అంటున్నారు గర్భములో నుండి వాసినది మొదలుకొని నువ్వే కదా మరి ఈ కన్ను చెక్కి, ఈ ముక్కు చెక్కి, ఈ చెవులు చెక్కి, ఈ కళ్ళు చెక్కి, ఈ కాళ్ళు చెక్కి, అందులో గుండె చెక్కి, ఇదంతా చెక్కి. అబ్బాబ్బాబ్బాబ్బా, నీటిలో చెక్కడం అంటే సామాన్యమానండి. ఇది నీటిలో చెక్కమని శిల్పుల్ని డ్రమ్ములో నిన్ను దించేసి నీకు ఎంత ముద్ద ఇచ్చేస్తాం చెక్కు. పిండి ఇలా చెక్కుతుంటే అది కూడా ముద్ద అయిపోయి మొత్తం కంగారు అయిపోయి బురద నీరు అయిపోద్ది కదండి. వా ఏంటండి, నేలమంటితో నరుని బయట చెక్కాడు, నిన్ను తల్లి గర్భములో ఉమ్మ నీరులో చెక్కాడు. ఇలా చెక్కి బయటకు తీసిన తర్వాత నువ్వు నమ్మకపోతే నిన్ను చెక్కుతాడు, రేపు అదిరిపోద్ది. మీరు ఇంకా మరి మీ జనంలో ఎప్పుడు ఇంకా ప్రసంగం వినరు. రేపు ఎలా చెక్కుతాడో చూద్దురు. కానీ ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు అన్నీ చెప్పాడండి, కానీ ఈ లోకం ఎందుకో గుర్తుపట్టలేకపోయింది. ఈ రోజుకి దేవుడిని గుర్తుపట్టలేకపోయింది. ఈ రోజుకి నిన్ను రక్షించే రక్షకుడు యేసుప్రభు అంటే గుర్తుపట్టలేకపోయింది. ఈరోజు ఇన్ని జరుగుతున్నా గుర్తుపట్టలేకపోతుంది. కానీ దేవుడు చెప్పాలి అనుకున్నాడు కనుక అప్పుడప్పుడు ఇలాంటి సభల్లో అనేక దైవ జనులతో ఆయన చెప్పిస్తూ ఉంటాడు. ఇవన్నీ మీరైనా గుర్తుపట్టండి. నా తండ్రి దేవుడని గుర్తుపట్టండి. ఈ సృష్టికర్త దేవుడని గుర్తుపట్టండి. యేసే నా రక్షకుడు, నా పాపాలు క్షమించేవారు ఎవరున్నారో అని ఆలోచిస్తే నువ్వు గుర్తుపట్టవలసింది యేసును ఒక్కడే, యేసునే. ప్రియులారా, ఎవరు గుర్తుపట్టారు? చెట్టు మీద నుండి పండు ఇలా పడిందట. పడితే ఏం గుర్తుపట్టాలి? భూమికి ఆకర్షణ ఉందనా, నీకు నోరు ఉందనా? చెప్పు. కింద పడిపోతే మాకెందుకురా? అబ్బా నిజంగా ఏంటి కింద పడింది, ఏంటి ఎందుకు కింద పడింది? బా నా గురించా, నేను తినాలనా? ఏంటి చెట్టు మీద ఉన్న పళ్ళని అలా పైకి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, భలేగున్ను ఆకర్షణ పైకి ఇచ్చేస్తే నీకెందుకు వచ్చింది? అంతే కదండి. ఎందుకు కింద పడాలి? అసలు న్యూటన్ కాదండి, జాన్సన్ విక్టర్ చెప్తాడు చూడండి. ఇక కరేపాకు కూడా భూమి మీదే పడుతుంది, భూమికి ఆకర్షణ ఉంది. ఇది ఎవరి సిద్ధాంతం? కరేపాకు సిద్ధాంతం. చూసారు ఎలా నవ్వుతున్నారు? ఆడు యాపిల్ అంటే మాత్రం కాముగా నోరు మూసుకున్నారు. నేను కరేపాకు అనేసరికి గొప్ప నవ్వే. కరేపాకు కాదురా, ఏదైనా కింద పడుతుంది. ఎందుకంటే సమస్తమును ఆయన నీ పాదముల యొద్ద ఉంచాడు. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. కీర్తన 8:6. సమస్తమును పాట రెడీ చేసుకోండి. చెట్టు మీద 8వ వచనము. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచావు. భూమికి ఆకర్షణ కాదు, నీ పాదానికి ఉంది ఆకర్షణ. ఎందుకు పడింది? సమస్తమును పాదం దగ్గరే ఉంచానురా. బీచ్కి వెళ్తారా? సముద్రం దగ్గరికి వెళ్తారా?
వెళ్ళగానే చూడండి ఆ కెరటాలు అలాగొచ్చి నీ పాదాలు కడిగి వెళ్ళిపోతాయి. బా ఏం గ్రేట్ అండి. ఎప్పుడైనా కడిగారా మా పాదాలు? ఏదైనా చెప్పండి కానీ కాళ్ళు కడగమంటే నేను కడగను. కానీ బీచ్కి వెళ్ళగానే ఏం చేస్తుంది? రెండు నమస్కారం రెండు కాళ్ళు కడతారు. కెరటాలు అబ్బా సమస్తమును ఎక్కడ ఉంచాడట? పాదముల క్రింద. అందుకే ఏ చెట్టు మీదనున్న పండైనా కాయైనా ఆకైనా పండుటాకైనా కిందనే పడుతుంది. ఎందుకంటే నీ గురించేనరా, నీ పాదము, నీ పాదాల కోసం అది పడుతుందిరా. ఈ పాదాల దగ్గర పడిన ప్రతిసారి నువ్వు అనుకోవాలి, ఈ పాదం కింద ఈ పండు ఇచ్చినందుకు, ఈ పండు తిని సువార్త ప్రకటించడానికి నా పాదాన్ని తీసుకెళ్ళాలి అని అనుకో. అంతేనా? ఎందుకు పడింది? తిన్నావు కదా, బయలుదేరు సువార్తకి. పిల్లరా, ఇదంతా ఏమన్నా తెలుసా? దేవుడు. అందుకే ఈ సంవత్సరం ఒక పాట చేశాను చూడండి, అందులో చరణాలు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంటాయో. లైట్స్ ఆఫ్. పడిన యాపిల్ నా కోసమని చేసింది దేవుడని, ఆ దేవుడికి ఉన్నది ఆకర్షణని, నేను చనిపోతే ఆయన నన్ను ఆకర్షిస్తాడు అని ఒక సైంటిస్టే గుర్తుపట్టలేకపోయాడంటే సామాన్యుడు ఏం గుర్తుపట్టగలడు? సూచనలు గుర్తుపట్టారా? కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఎన్నోసార్లు మీరు మాకు చెప్పారు. ఎందుకో ఇవి మేము ఆలోచించలేకపోయాం, గుర్తుపట్టలేకపోయాం. చాలా క్లియర్గానే రాశారు, ఎందుకో మేము ఆలోచించలేకపోతున్నాం. అయినా గుర్తుపట్టాలి, ప్రకృతిలో జరుగుతున్నవి గుర్తుపట్టాలని, మిమ్మల్ని గుర్తుపట్టాలని, పాపాలను క్షమించే యేసును గుర్తుపట్టాలి అని, యావత్తు ప్రపంచానికి అనుగ్రహింపబడిన సూచక్రియ, యోనాను గుర్చిన సూచక్రియ కానీ ఇంకే సూచక్రియలు ఈ లోకానికి ప్రకటించటానికి మాకు ఇవ్వలేదని, ఆ సూచక్రియ మరణ, సమాధి, పునరుద్ధానములని ఈ సూచనలు కూడా గుర్తుపట్టలేకపోయారు. చివరిగా మేము వచ్చే ముందు మీ దగ్గరకు వచ్చేసరికి మీరు కోపాన్ని కూడా సమాప్తము చేసుకుంటున్నారని అది గుర్తుపట్టలేకపోయాము. మీ పిల్లలు గుర్తుపట్టకపోయినా గుర్తుపడతారని వినిపించారు. మీ పిల్లలు రాత్రి విన్నారు, అన్నీ ఆలోచించి నిజమని గ్రహించగలిగేటట్లు సహాయం చేయమని, తిరిగి వెళుతుండగా తోడుగా ఉండవలసిందిగా వేడుకుంటూ, మంచి వాతావరణాన్ని చల్లగా మీరు మాకు ఈ రాత్రి పూట ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఆమేన్. హలో